జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని దశరథ మీద ఒట్టేసి నిజాన్ని బయటపెట్టిన కార్తీక్. జ్యోత్స్న పారిజాతానికి ఊహించని షాకిచ్చిన దశరథ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అందరూ కూడా చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేస్తే కార్తీక దీపంలో ఏం జరగబోతోందో ముందుగానే మీరు తెలుసుకోవచ్చు. డాక్టరొచ్చి రిపోర్ట్సేవీ కలవలేదని చెప్పడంతో దశరథ అయితే ఈ ఆలోచనలో పడతాడు. అప్పుడే ఇక దశరథ దగ్గరికి సుమిత్ర అయితే వస్తుంది. ఏంటండి ఇదంతా, అసలు ఏం జరుగుతోందో నాకు అర్థం కావడం లేదు. జ్యోత్స్న మన కూతురు కాదని రిపోర్ట్స్లో రావడమేంటి? నిజంగా రిపోర్ట్స్ నిజమేనా అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక దశరథ అయితే, లేదు సుమిత్ర, నువ్వు వాటి గురించి ఆలోచించుకో, ముందు నీ ఆరోగ్యం మాకు ముఖ్యం అని అంటూ ఉంటాడు దశరథ అయితే. లేదండి, నాకెందుకో అనుమానంగా ఉంది. అసలు జ్యోత్స్నాకి నాకు మ్యాచ్ అవ్వకపోవడమేంటి? రిపోర్ట్సేవి కూడా కరెక్ట్గా రాకపోవడమేంటి? ఏం జరుగుతుందో తెలియడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర అయితే. చూడు సుమిత్ర, జ్యోత్స్న చెప్పినట్టు ఎక్కడో టెస్ట్లో అంతా కూడా లోపం వచ్చుంటుంది. టెస్ట్ రిపోర్ట్ సరిగ్గా వచ్చుండవు. జ్యోత్స్నాని మనం పుట్టిన దగ్గరనుంచి తను మన దగ్గరే ఉంది. అసలు మన కూతురు కాకపోవడమనేది జరగదు. నువ్వేమీ కంగారు పడకు, మళ్ళీ టెస్టులు చేపిద్దాము అని అంటూ ఉంటాడు దశరథ అయితే. ఇక దశరథ అలా అన్న తర్వాత ఇక సుమిత్ర అయితే, మీరు చెప్పింది కరెక్టేనండి. పుట్టిన దగ్గరనుంచి జ్యోత్స్న మన దగ్గరే ఉంది. అసలు మన కూతురు కాకపోవడమేంటి? రిపోర్ట్సేవో మారిపోయుంటాయి అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఇక ఇంతలో సుమిత్ర పడుకున్న తర్వాత ఇక దశరథకి కాంచన అయితే ఫోన్ చేస్తుంది. కాంచన ఫోన్ చేసి, అసలు రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకపోవడమేంటన్నయ్యా, నాకేమీ అర్థం కావడం లేదో అని అంటూ ఉంటుంది కాంచన. అప్పుడే ఇక దశరథ అయితే, అవునమ్మా, నేను అదే ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే, అన్నయ్య, జ్యోత్స్న గురించి కార్తీక దీప ఒకరోజు డాక్టరొచ్చి రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదనే చెప్తారని డాక్టర్ రాకముందే చెప్పారు. అసలు వాళ్ళిద్దరినీ నేను నిలదీస్తూ ఉంటే ఏదేదో సమాధానం చెప్తున్నారు తప్ప వాళ్లు మాత్రం కరెక్ట్గా సమాధానం చెప్పడం లేదు. జ్యోత్స్న ప్రవర్తన అన్నీ చూస్తుంటే అసలు మీ కూతురే అని చాలాసారి అనుమానమైతే వచ్చింది. తను మీ కూతురే అయినా ఇంటికొచ్చే సమస్యలన్నిటినీ కూడా ఎప్పుడూ కూడా తను పట్టించుకోలేదు. అలాగే వదినుకి అంతలా ఆరోగ్యం బాగోకపోయినా కనీసం కంట్లోనుంచి నీటి చుక్క కూడా రావడం లేదు. అప్పుడు అసలు మీ కూతురేనా అనిపించేది. కానీ ఇప్పుడు రిపోర్ట్స్ వచ్చాక నాలో అనుమానమైతే ఎక్కువైంది. కార్తీక దీప మన దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారన్నయ్యా. కార్తీక్ని ఎంత గట్టిగా నిలదీసినా తను చెప్పడం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని దశరథైతే, అంటే కార్తీక్ ఏదైనా నిజం తెలిసే ఉంటుంది, అందుకే వాడు మౌనంగా ఉంటున్నట్టున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. కార్తీక్ చెప్పేదంతా కూడా నిజమే ఉంటుంది కదమ్మా, వాడే ఏదైనా అవసరమైతే నిజాన్ని మన ముందు చెప్తాడు అని ఫోన్ పెట్టేస్తాడు దశరథైతే. అప్పుడే ఇక దశరథైతే ఆలోచనలో పడతాడు. డాక్టర్ రాకముందే రిపోర్ట్స్ మ్యాచ్ కావని కార్తీక దీప ఎందుకు మాట్లాడుకున్నారు? అసలు వాళ్ళిద్దరికీ అనుమానం ఎందుకొచ్చింది? ఏం జరుగుంటుంది అని కార్తీక్ని అడగాలని నిర్ణయించుకుంటాడు దశరథైతే. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే అప్పుడే ఇక పారిజాతమైతే, వసే జ్యోత్స్నానా, ఆ డాక్టర్ బాగానే రిపోర్ట్స్ కలవలేదని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కరి మనసులో ఏమేమి ఆలోచనలున్నాయో ఏంటో, కిందకి వెళ్తే ఆ ఆలోచనలు నా మీద బాణాల్లాగా గురిచూసి వేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు వాటికి నేను ఏ సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఎంతో తెలివిగా, బావ ఈరోజే డాక్టర్ని పిలిపించాడంటే బావకేదో విషయం తెలుసుగ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను ఇంటి వారసురాల్ని కాదన్న విషయం కార్తీకబాబుకి దీపకి తెలుసని నా అభిప్రాయం అని అంటూ ఉంటే, నువ్వన్నావు కదే, కార్తీకబాబుకి అనుమానమైతే వచ్చేసి పెనుభూతంలాగా మారిపోయావనున్నావు. నీక్కూడా వాళ్లకేదో నిజం తెలిసిపోయిందేమో అనుకుని నువ్వు కూడా కార్తీక్లాగే మారిపోయేటట్టున్నావు. వాళ్లకెలా తెలుస్తుంది? తెలిస్తే నా కొడుకే చెప్పాలి. ఇప్పుడు నా కొడుకు కూడా నా దగ్గర లేడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే, గ్రాని, ఇక కొడుకు గురించి తప్ప మనవరాలి గురించి ఆలోచించవా? ఇప్పుడు ఎవరు ఏమనుకుంటున్నారో మనకి తెలియాలి. పద, హాల్లోకి వెళ్దామని హాల్లోకైతే వచ్చుంటారు. అప్పుడే ఇక కార్తీక దీప అయితే వస్తూ ఉంటారు. కార్తీక దీప వస్తూ ఉన్నప్పుడే ఇక దశరథ అయితే, రే కార్తీక్, కారు తీయి, బయటికి వెళ్దాం అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక శివనారాయణ,
పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నావు దశరథా అని అడుగుతూ ఉంటే, పనుంది నాన్న, ఇప్పుడే వస్తాము అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ మావయ్య పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నాడో అని అనుకుంటూ ఇక కారైతే తీసి ఇద్దరు కూడా వెళ్తారు. అప్పుడే జ్యోత్స్న అయితే పారిజాతంతో, గ్రానీ, ఇంత పొద్దు పొద్దున్నే అసలు నా నాన్న బావని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నాడంటావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. మీ తాత చెప్తే పనిమీద వెళ్తున్నాం వస్తున్నామని అన్నారు కదా, మళ్ళీ ఎక్కడికంటావంటే నాకేం తెలుసు అని పారిజాతం అంటూ ఉంటుంది. ఒక ఓపెన్ ప్లేస్లోకి తీసుకువెళ్లి కారు ఆపమంటాడు దశరథైతే. కార్తీక్ని కిందకి దిగమని చెప్తాడు. ఏంటి మావయ్య ఈ ప్లేస్లో కారు ఆపిచ్చావు, ఇక్కడ ఏమైనా పనుందా అని అడుగుతూ ఉంటే, అవున్రా, ఇక్కడ పనుంది నీతోనే. అసలు జ్యోత్స్న మా కూతురు కాదని రిపోర్ట్స్లో రావడమేంటి, సుమిత్ర రిపోర్ట్స్ ఎందుకు మ్యాచ్ అవ్వలేదో నీకు ముందే తెలుసా ఈ విషయం అని అడుగుతూ ఉంటాడు దశరథ. లేదు మావయ్య, నాకెలా ముందు తెలుస్తుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. మరి నీకు ముందు తెలియకపోతే నువ్వు దీప ఇద్దరూ కూడా డాక్టర్ వచ్చి రిపోర్ట్స్ మ్యాచ్ కాలేదని చెప్తారు చూడు అని ఎందుకు మాట్లాడుకున్నారు? కాంచన చెల్లి నాకు మొత్తం ఫోన్ చేసి చెప్పింది. మీకే ముందు ఎందుకు తెలిసాయి చెప్పరా అని అడుగుతూ ఉంటే, ఏం లేదు మావయ్య, ఎందుకలా అనిపించింది అని అంటూ ఉంటాడు కార్తీక్. ఎందుకో కాదురా, దాని వెనక ఏదో పెద్ద కారణమే ఉంది. మీరిద్దరూ కూడా ఏదో నా దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నారు. డాక్టర్ వచ్చినప్పుడు పిన్ని జ్యోత్స్న ఇద్దరూ కూడా వణికిపోవడం భయపడడం నేను గమనించాను. అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటే, డాక్టర్ కూడా మోసం చేసేవాళ్లు కాదు, అలాగని వాళ్లు డబ్బుల కోసం ఆశపడేవాళ్లు కూడా కాదు. వాళ్లు చాలా నమ్మకం, కానీ రిపోర్ట్స్ మాత్రం కాదు అని వచ్చాయి. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఉన్నాను. నువ్వే ఇప్పుడు నాకు నిజం చెప్పాలి అని అంటూ ఉంటే, అప్పుడే కార్తీక్ అయితే, నాకే నిజం తెలియదు మావయ్య అని అడుగుతూ అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే కార్తీక్ చేయి తీసుకుని దశరథ తన తలమీద పెట్టుకుని, ఇప్పుడు చెప్పరా, అసలు జ్యోత్స్న ఎవరు? జ్యోత్స్న నా కూతురు కాదా, అవునా అని అడుగుతూ ఉంటే, అప్పుడే కార్తీక్ అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ, నువ్వొట్టు తీసి నేను చెప్పలేను, నాకు తెలియదు అన్న మాటలు మాట్లాడుకో, నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే, నిజం చెప్పు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అటు మీ అత్త ప్రాణాలు, ఇటు జ్యోత్స్న నా కూతురు కాదన్న విషయం అసలు ఇవన్నీ తెలుస్తుంటే ముందు నేనే పోయేలా ఉన్నాను, చెప్పరా అని అడుగుతూ ఉంటే, అప్పుడే అవును మావయ్య, నీ అనుమానమే నిజం, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, జ్యోత్స్న దాసు మావయ్య కూతురు అని నిజాన్ని బయటపెడతాడు. అప్పుడే విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని అంటూ ఉంటే, అవును మావయ్య అని పారిజాతం చేసిన కుట్ర అంతా కూడా చెప్తాడు. ఇక అది విని, పిన్ని ఇంత దారుణం చేస్తుందని అనుకోలేదు, ఆస్తి కోసం దాసు కూతురిని తీసుకువచ్చి నా కూతురు చేసింది, ఇప్పుడు నా కూతురు ఎక్కడుంది, ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు దశరథైతే. మీ కూతురు ఎవరో కాదు మావయ్య, నా భార్య దీపే మీ కన్న కూతురు అంటూ నిజాన్ని బయటపెట్టడంతో అప్పుడే విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. దీప తనని నాన్న అని పిలిచి ప్రతి సన్నివేశాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతోంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.